కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు అట్లాగే పవన్ కళ్యాణ్ తరచుగా ఒక మాట చెప్పేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అరాచక పాలన నడపడంతో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి ఏ పారిశ్రామికవేత్త కూడా ముందుకు రాలేదు అని చెప్పి చాలా తరచుగా మీడియాతో ముచ్చటించడం లేకపోతే మీడియాలో చెప్పడం అనేది జరుగుతూ ఉండింది. మేము అధికారంలోకి వస్తే రామరాజ్యాన్ని తీసుకొస్తాం, మేము శాంతి భద్రతలను కాపాడుతాం, ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తే వాళ్ళకి మేము దగ్గరుండి రక్షణ కల్పిస్తాం, అట్లాగే ఆ సంస్థ తొందరగా పనులు పూర్తి చేయడానికి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అటు పవన్ కళ్యాణ్ కావచ్చు అనేక సార్లు మీడియా ముందు చాలా ఆర్భాటంగా ప్రకటించారు. అయితే నాయుడు గారు ఈ విధంగా ప్రకటించడం అయితే తప్పు కాదు. ఎందుకంటే ఏ రాష్ట్రంలో అయినా శాంతి భద్రతలను కాపాడడం అనేది ఆ ప్రభుత్వం యొక్క ముఖ్యమైన విధి. అయితే కూటమి మంచి మెజారిటీ సాధించడం, కూటమిలో ఎక్కువ మంది నాయకులు ఉండటం, కూటమిలో 3 పార్టీలు ఉండటంతో ఈ నాయకుల మధ్య కమిషన్ల దగ్గర లేకపోతే ఏదైనా అక్కడ ఉన్నటువంటి ఖనిజాలను ఎగుమతులు దిగుమతులు చేసుకునే దగ్గర వీళ్ళ మధ్య గొడవలు జరగడం అనేది పరిపాటిగా మారిపోయింది. గతంలో కూడా గమనించాం, జమ్మలమడుగు నియోజకవర్గంలో అధికార పార్టీకి చెందినటువంటి ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీకి మధ్య కూడా ఈ విధమైనటువంటి వివాదమే జరిగింది. ఎందుకంటే అనకాపల్లి ఎమ్మెల్యే సీఎం రమేష్కి చెందినటువంటి స్పెసిఫిక్ ప్రాజెక్ట్స్కి సంబంధించినటువంటి కంపెనీ ఎంప్లాయీస్ పైన జమ్మలమడుగు ఎమ్మెల్యే అనుచరులు దాడి చేయడం అనేది అప్పట్లో పెద్ద సంచలనాన్ని సృష్టించింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కలగజేసుకుని ఆ విషయాన్ని ఏదో విధంగా సద్దుమణిగేటట్లు చేశారు. అయితే ఇట్లాంటి విషయాలు తరచుగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడో ఒక చోట జరుగుతున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్లో మీడియా టీడీపీకి అనుకూలంగా ఉండటం వల్ల ఇట్లాంటి ఏదైనా విషయాలు జరిగినప్పటికీ అవి మీడియాకి ఎక్కటం లేదు. మీడియా ఉద్దేశపూర్వకంగా వాటిని విస్మరిస్తుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే అధికార పార్టీ నాయకుల మధ్య పంపకాల విషయంలోనూ లేకపోతే కాంట్రాక్ట్లకు సంబంధించినటువంటి విషయంలోనూ తరచుగా గొడవలు జరుగుతున్నాయి. అయితే ఈ మీడియా అండ ఉండటం వల్ల అవి పెద్దగా జనబాహుల్యంలోకి రావటం లేదు. అయితే ఇట్లాంటి సంఘటనే ఇప్పుడు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో కూడా జరిగింది. సో ఈ మధ్య షిరిడి సాయి ఎలక్ట్రికల్ సంస్థ ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలో విద్యుత్ కంపెనీకి సంబంధించినటువంటి టెండర్లను దక్కించుకుంది. ఈ సంస్థ అక్కడ కొన్ని ప్రత్యేక విద్యుత్ లైన్లను ఏర్పాటు చేయడానికి 1000 కోట్ల రూపాయలతో ఒక టెండర్ని దక్కించుకుంది. అయితే ఆళ్లగడ్డ రూరల్ మండలం నల్లగట్లలో ఈ ప్రత్యేక విద్యుత్ లైన్కి సంబంధించి పనులు జరుగుతున్నప్పుడు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భర్త ఆ కంపెనీకి సంబంధించినటువంటి అధికారులని లేకపోతే ఆ కంపెనీకి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ని ఇది మా ప్రాంతంలో జరుగుతుంది కాబట్టి మాకు 20% కమిషన్ ఇవ్వాలని చెప్పి వాళ్ళతో బెదిరింపు ధోరణితో మాట్లాడడంతో ఆ కంపెనీ ఎంప్లాయీస్ అంతా కంపెనీ యాజమాన్యంతో మొరపెట్టుకుంది. అయితే కంపెనీ యాజమాన్యం ఇవేవి లెక్కలోకి తీసుకోకుండా అక్కడ పనులు కొనసాగించడంతో చిరెత్తుకొచ్చినటువంటి ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భర్త గారు ఈ కంపెనీకి చెందినటువంటి పనులను చొక్కబెట్టేటువంటి బాబురావు అనేటువంటి ఎంప్లాయీని ఆయనతో పాటు మరికొంతమంది ఎంప్లాయీస్ని అప్పటికే కిడ్నాపులు చేయడంలో ఆరితేరినటువంటి బ్యాచ్ కిడ్నాప్ చేసి ఒక ప్రజాప్రతినిధికి సంబంధించినటువంటి ఇంట్లో దాచిపెట్టడం జరిగింది. అయితే అక్కడ దాచిపెట్టడమే కాకుండా వీళ్ళని బెదిరించడం, కొట్టడం కూడా చేయడం జరిగింది. అయితే ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నటువంటి షిరిడి సాయి ఎలక్ట్రికల్ కంపెనీ నంద్యాల జిల్లా ఎస్పీ కంప్లైంట్ చేయడంతో ఆ ఎస్పీ డైరెక్ట్గా సదరు ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి హెచ్చరించడంతో మొత్తానికైతే ఈ ఎంప్లాయీస్ని విడుదల చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ విషయంపై సీరియస్గా ఉన్నటువంటి సదరు కంపెనీ నేరుగా చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయడంతో దీన్ని చాలా సీరియస్గా పరిగణించినటువంటి చంద్రబాబు నాయుడు గారు కేసు నమోదు చేయాలి సదరు ఎమ్మెల్యే భర్త పైన అని చెప్పి పోలీసులకు హుకుం జారీ చేయడంతో విధి లేక పోలీసులు ఇప్పుడు సదరు ఎమ్మెల్యే భర్త గారి పైన కేసు నమోదు చేశారు. అయితే అధికార పార్టీ ఎమ్మెల్యే భర్త కావడంతో పోలీసులు కూడా ఈ విషయం పైన ఎక్కడా బయటకు చెప్పకుండా చాలా గోప్యంగా ఉంచి కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా అరెస్ట్ చేస్తారేమో అనే భయంతో సదరు ఎమ్మెల్యే దంపతులు కూడా ఎక్కడికో వెళ్ళిపోయినట్లుగా తెలుస్తోంది. అంటే ఇక్కడ ఈ విషయం పైన చంద్రబాబు నాయుడు గారే డైరెక్ట్గా కేసు నమోదు చేయమని చెప్పడంతో విధి లేక పోలీసులు కూడా కేసు నమోదు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే ఎమ్మెల్యే దంపతులు చాలాసార్లు ఇట్లాంటి వివాదాస్పదమైనటువంటి విషయాల్లో తలదూర్చడం, కిడ్నాపులు చేయడం అనేది పరిపాటిగా మారింది. ఇప్పుడు పార్టీ అధికారంలో ఉండటం వల్ల ఈ నాయకుల బరితెగింపుకు అడ్డు అదుపు లేకుండా పోతుందని చెప్పి ఇవాళ పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు.